కంపల్సరీ అవసరమే కాబట్టి మనం అందరం ఓటేస్తాం. మరి ఢిల్లీలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పాలన మూడోసారి ప్రపంచ దేశాలు ఎదురుస్తున్నాయి. మూడోసారి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే ఉండాలని. ఎక్కడ ఆగకుండా ఈ దేశ ప్రధాని మూడోసారి నరేంద్ర మోడీ అవుతారు కాబట్టి పార్లమెంట్ లెవెల్ ఉండాలనేది మీరే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కేంద్రం లోపల భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని మనం ఇక్కడికి వెళ్ళి పంపించినట్టయితుంటే మన ప్రాంతం సత్యశామలం అవుతుంది. దేశంకి వెళ్ళొచ్చే వనరులు ఏవైతున్నాయో గౌరవ పెద్దలు గోమస శ్రీనివాస్ గారు పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారితో మాట్లాడి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, మన ప్రాంతం డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటది. అదే ఇవాళ తాత పోతే తండ్రి, తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే మనవడు, మనవడు పోతే మనవరాలనే వారసత్వ రాజకీయాలకు వెళ్ళి కుళ్ళు కుతంత్రాలతోటి మోసపడ్డ రాజకీయాలు చేస్తున్నా ఎవరో మీకు తెలుసు. పేరు చెప్పవలసిన అవసరం లేదు. వారికి మీకే ఆల్రెడీ అర్థమైపోయింది. ఎంత మంది ఉంటారో మీకు అర్థమైపోయింది. తరతరాలకెళ్ళి ఈ ప్రాంతాన్ని మోసం చేసిన నాయకులు ఎవరో పేరు చెప్పాం మీకు తెలుసు. మేము అర్జున్ లక్ష్మణ్ కొట్టారని స్వాగతిస్తున్నాం. అన్నా నువ్వు అసెంబ్లీలో టైగర్ గా ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయి. రాష్ట్రంలో గవర్నమెంట్ ఉన్నది, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి కేంద్రానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని మనం పంపించినట్టుంటే మన ప్రాంతం సత్యశామలం అవుతుంది. మిత్రులారా, సోదరులారా, తరతరాలకు వెళ్ళి మన ప్రాంతం కనీసం మొన్నటి దాకా ఇంటర్మీడియట్ కాలేజీ లేదు, డిగ్రీ కాలేజీ లేదు. ఈ ప్రాంతంలో ఒకట బెంచీలు ఇచ్చారు, బోర్లు ఇచ్చారు. కానీ ఈ ప్రాంత ప్రజలకు యువతరానికి ఏమి అని ఈ నాయకులను మళ్ళా మన దగ్గరికి వస్తారు. దయచేసి మిత్రులారా, సోదరులారా, అక్కలారా, అమ్మలారా, మొన్న మనం అందరం వేసినాం చేతి గుర్తుకు ఓటు. అంతకుముందు వేసినాం మనం టీఆర్ఎస్ కు, మన అన్న కొప్పలీశ్వరన్న గారికి. మరి ఇప్పుడు ఎవరికి వేయాలి? ఒక్కసారన్న ఆలోచించండి. ఒక్కసారన్న కమలపు గుర్తుకు మీరు ఆలోచించండి. మీరు 10 సార్లు కారు గుర్తుకు